అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. టిఫిన్ రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా వినపడ్డదా? నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. ఒసేయ్, నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. ఒసేయ్, నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నానంటే అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఉమ్మా, ఎంత ముద్దు వస్తున్నావో. ఒసేయ్, చూడంటే ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగపోతే ఇవా పొగరా? ఉద్యోగం చేస్తున్నావు టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి, పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లల పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్లేదా? చేతులు కాళ్ళు లేవు కదా? తగ్గిసా ధర్మంతల్లే. చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా? ఇట్రారా. అయ్యా, ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా? తెలీదయ్యా. నేను. నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చటగా అడిగావు, వస్తున్నా ఉండు. వీడికి ఏదైనా వెరైటీగా ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ 1 year బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. నీలాగే టార్చర్ పెట్టా అంతే. 1 day కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి విషమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, మరి? పాలవాడికి. పాలాడికా? అంటే పాలాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఎట్ట కాదే. ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా, నువ్వు వెళ్ళు. సరే. చెల్లెలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. ఏం బాబు, బాగున్నావా? అంజలి ఎక్కడుంది? చెప్పాను కదా, ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్య ఆడేవుడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో తిప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా, తండ్రిగా బతుకు. చెయ్యితి చెయ్యితి చెయ్యితి. కొడతావా? కొట్టు. నీకింకా సిగ్గు రాలేదా? మనిషి అన్నోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊడ్చి పెడతాడు. కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగునన్నా సంపాదిస్తానయ్యా. మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు. ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు. ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్, స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. ఏరా,
లేరా? దమ్మున్న వాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు. అబ్బా! ఎలా కేకే? ఆఫ్టర్ ఆల్ 4 చంప దెబ్బలకే తట్టుకోలేకపోయావు. చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా. ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా. అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. వాడి పట్టుకోట. నా సంగతి తెలుసు కదా. అశోక్, ఆగు, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యదులు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళాం. చెయ్యదులు. ఏంటి చూపేంట్రా? నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపేస్తా. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. ఛీ! నువ్వు అసలు తల్లివేనా? నీలాంటి బతకూడదు. నిన్ను రా, రా. అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తాను. తీసుకెళ్ళరా. అనయ్య, అనయ్య, తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది. వదులు. అనయ్య, అనయ్య. హలో అన్నా, మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట. పండా, ఏం జరిగింది? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. షాక్ అయ్యవా? ఏయ్! అన్నా, నాకేం తెలియదన్నా. నన్ను పట్టుకుని పండు డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? Yes!
అరే అరే నాకు ఇవ్వరా. ఏమనుకున్నావు నీ గురించి? పెద్ద చాగమృతం అనుకున్నావా? నీ లేకుండా ఎలా బతుకుతావి? కొట్టు. ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి, ఇక్కడ దాకా వచ్చేదా? ముందే చెప్పాను నీకు, ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టినా.